ఓవరాల్గా మీరు ఇన్ని అనాలిసిస్ చేస్తారు, పొలిటికల్ అది చూస్తారు. ప్రజెంట్ పొలిటికల్ లీడర్ అంటే ది బెస్ట్ పొలిటికల్ లీడర్స్ అన్న అంటే ఎవరంటే ఏం చెప్తారు? పొలిటికల్ పార్టీ అన్న ప్రజెంట్ మన తెలంగాణలో కానీ మొత్తం దేశంలో నాకు పొలిటికల్ లీడర్ అని ఫేవరెట్గా ఎవరు లేరండి. నేను ఒకటే చూస్తాను, ఒక లీడర్ పని ఏం చేస్తాడు. 12 సంవత్సరాల్లో మోదీ గారు మెడికల్ సీట్ 63,000 నుంచి 132,000కి తీసుకొచ్చారు. 12 సంవత్సరాల్లో డబుల్ చేశారు, మోర్ దెన్ డబుల్. అంటే మీరు 67 సంవత్సరాలు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా మీరు 63,000 సీట్లే తీసుకొచ్చారు ఎంబీబీఎస్లో. 21 లక్షల మంది రాశారు ఈసారి నీట్ ఎంట్రన్స్. 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారు కట్ ఆఫ్ ర్యాంక్లో. ఆ 11 లక్షలకి ఉన్న సీట్లు 132. ఓకే. 300 ఆడ్ మెడికల్ కాలేజెస్ ఉండే ముందు మన్మోహన్ సింగ్ వెళ్ళినప్పుడు 2014లో. అంటే 67 సంవత్సరాల్లో 300 మెడికల్ కాలేజెస్. 12 సంవత్సరాల్లో దాన్ని పెంచి 823 తీసుకొచ్చారు. ఓకే. ఎట్లా జరిగింది? పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ డబుల్ చేశారు. అంటే కావాలంటే చేయొచ్చు మీరు, పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. వందే భారత్ వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఈ ట్రైన్లో ఎవడబోతాడు, ఇంత డబ్బులు పెట్టి ఎవడబోడు అన్నాడు. టికెట్ ట్రై చేయండి. ఇప్పుడు నిన్న వందే భారత్ వచ్చాను నేను విజయవాడ నుంచి, ఒక్క సీటు కూడా కాలేదు. ఓకే. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏం చూస్తున్నారంటే మాకు వీఆర్ ప్రిపేర్డ్ టు పే ఫర్ ఇట్, మాకు క్వాలిటీ కావాలి. అది వందే భారత్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, టెలిఫోన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పర్ఫార్మెన్స్ చూడాలి. ఒక కరప్షన్ ఫ్రీ రెజ్యూమ్, ఒక్క మినిస్టర్ మీద కూడా ఆరోపణ లేదు. ఓకే. మన మినిస్టర్స్ పర్ఫార్మెన్స్ చూడండి, టాప్ మినిస్టర్స్ అందరూ, అశ్విని వైష్ణవ్ కానీ, పీయూష్ గోయల్ కానీ, నిర్మలా సీతారామన్ కానీ. నేను అందరు మినిస్టర్స్ చెప్పట్లేదు. సో నేను ఆ లీడర్ ఎవరు, అట్లాంటి ఒక లీడర్ ఒక విజన్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. బ్రిడ్జ్లు ఎంత కట్టారు, రోడ్లు ఎంత వేస్తున్నారు, హైవేలు ఎంత వేస్తున్నారు, ఇది చూస్తున్నాం. పొలిటికల్గా అనేది ఆ జెన్సీ అది ఇది ప్రొటెస్ట్ అదంతా నేను చూడండి. నేను దేశం పర్ఫార్మెన్స్ చూసి మోదీ గారిని చెప్తాను ఎప్పుడు. ఓకే. స్టాటిస్టిక్స్ తీసుకొని మాట్లాడండి. ఎన్ని బ్రిడ్జ్లు కట్టారు, ఎన్నో రైల్వే ట్రాక్లు ఎంత ఎక్స్టెండ్ చేశారు, ఎన్ని వందే భారత్ ఇంట్రడ్యూస్ చేశారు, ఫ్రైట్ కారిడోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ చేశారు, ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు, ఎంతమంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు, 12 సంవత్సరాల ముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది, ఇది మనం చూడాలి. దాన్ని చూసినప్పుడు నాకు మోదీ గారు నచ్చుతారు ఇప్పుడు. కానీ ఆయనకున్న వీక్నెస్ ఆయనకు ఉంది, లేదని కాదు. ఆయన పాపం ఆయనకి స్పెషల్లీ థర్డ్ టర్మ్లో చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ మీద చాలా రిపెండ్, కానీ ఇప్పుడు అంత లేదనుకోండి. ఇప్పుడు వీళ్ళు టీఎంసీ వాళ్ళు వచ్చేసరికి ప్రెషర్ తగ్గిపోయింది. కానీ కొన్ని ప్లేసెస్లో మోదీ గారు కొన్ని చాలా ఫ్రీడమ్ ఇస్తారు అని అనుకుంటున్నాను నేను, నా అంచనా అది. స్పెషలీ సీజేపీ మూమెంట్ ఇంత ఫ్రీడమ్ ఇవ్వకపోకుండా మీరు టఫ్గా యాక్ట్ చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు పిల్లల్ని ఎట్లా కొట్టారో వాళ్ళ హయాంలో రాష్ట్రపతి భవన్కి ప్రొసెషన్ తీసినప్పుడు ఎట్లా కొట్టారో, ఎట్లా లాఠీ చార్జ్ చేయాలో మీరు కూడా అదే చేయాలండి. కాంగ్రెస్ వాళ్ళు చేశారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, మీకు ప్రాబ్లం ఉంది. మీరు అనుకుంటే ఎందుకు పాపం పిల్లలు మనోలే కాదా అని చెప్పి, అదే పిల్లలు మీ అమ్మ నాన్నని తిడుతున్నారు. ఎట్లాంటి కల్చర్ అండి అది? ఇప్పుడు ఈ చెప్తున్న మీడియా వాళ్ళని అడగాలి, మీ అమ్మ నాన్న తిడితే ఎట్లా ఉంటుంది? అప్పుడు మీకు తెలుస్తుంది, అప్పుడు మీకు కోపం వస్తుంది. మోదీ గారు తిట్టినప్పుడు ఏమవుతుంది, పిల్లలు కదా అయిపోతుంది, ఏం చేయలేము అని. అరే సారీ, మీ కల్చర్ అప్బ్రింగింగ్ మీద ఉంటుంది. అమ్మ నాన్న మిమ్మల్ని ఎవరు పెంచుకారో వాళ్ళ తప్పు, కల్చర్ లేకుండా పెంచారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.